అది మణికర్ణిక. ఇది కాక ఒకప్పుడు విష్ణువు అక్కడ తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకుని శివుడు ఆనందంతో తల ఊపేట. ఓ విష్ణుదేవా, ఎంత గొప్ప తపస్సు చేశావు! ఇటువంటి తపస్సు ఈ ప్రపంచంలో ఎంతకు పూర్వం ఎవ్వరూ చెయ్యలేదు. ఈ నీ తపస్సుకు మెచ్చుకున్నాను అని ఇలా తల ఊపగానే ఆయన కుడి చెవికి ఉన్న దుద్దు ఊడెక్కడ పడిపోయింది. ఆ కుడి చెవి దుద్దు ఊడిపడ్డం వల్ల మణికర్ణిక అన్నారు. చెవులకుండే మణి ఆ దుద్దు అక్కడ పడింది గనక, కర్ణాభరణం పడింది గనక మణికర్ణిక అన్నారు. అక్కడ కూర్చున్నవాడు ఈశ్వరనామ జపం చేస్తే చెవిలో కొన్ని లక్షల సార్లు దేవతలొచ్చి ఆ ఈశ్వర జపాన్ని చేస్తారు. అనగా మణికర్ణికా ఘట్టంలో కూర్చో, ఓం నమశివాయ అని నువ్వు ఒక్కసారి పలుకు. నువ్వు ఒక్కసారి ఓం నమశివాయ అంటే దేవతలంతా వచ్చి నీ రెండు చెవుల్లోనూ ఓం నమశివాయ ఓం నమశివాయ అని ఇటు 50 లక్షలు ఇటు 50 లక్షలు జపం చేస్తారు. 50,000 చొప్పున. అంటే మణికర్ణికా ఘట్టంలో మనం ఒక్కసారి ఓం నమశివాయ అంటే దేవతలు మన చెవిలో 1,00,000 సార్లు జపం చేశారు గనక మనం ఒకేసారి దేవతా జప ఫలితము మన జప ఫలితం పొందుతున్నాం. ఇంట్లో కూర్చుంటే నమశివాయ అంటే నమశివాయ ఒకసారే. మీరు ఇంట్లో కూర్చుని జపం చేస్తే మీ చెవులు ఎవడన్నా వచ్చి ఓం నమశివాయ అంటాడు అండే, కానీ అక్కడ దేవతలు అంటారట అదృశ్య రూపంలో. అందువల్ల మన చెవిలో దేవతలు పరమ పవిత్రమైన పంచాక్షరీ మంత్రాన్ని ఓంకారంతో కలిపి ఉచ్చరిస్తున్నారు గనక మన చెవులు మణుల వంటి చెవులైపోయాయి గనక మణికర్ణిక అన్నారు దానిని. అటువంటి దివ్యక్షేత్రానికి వచ్చాడు ఆయన.